కాకమాన్ రాజశేఖర్ గారు, గతంలో రెడ్ బుక్ అంటే రెడ్ బుక్ ఏంటి, మనం ఎక్కడ ప్రజాస్వామ్యంలో ఉన్నామా, వేరే దేశంలో ఉన్నామా అంటూ మీ పార్టీ అధినేత నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అందరూ మాట్లాడారు. మరి మీరెందుకు ఈరోజు డిజిటల్ బుక్ అని ఒక యాప్ను లాంచ్ చేశారు, ఐవీఆర్ఎస్ను పెట్టారు? మరి ఆ రెడ్ బుక్ మీద మీరు ఆరోపణ చేసేటప్పుడు మళ్ళీ మీరు ఇదే తరహా ధోరణిలో రావటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? లోకేష్ను కాపీ కొట్టారు జగన్మోహన్ రెడ్డి అని రామకృష్ణ గారు అంటున్నారు. సార్ ఇక్కడ సతీష్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మిత్రులు రామకృష్ణ గారు కూడా ముందు నమస్కారాలు సార్. ఇప్పుడు లోకేష్ గారిని కాపీ కొట్టాల్సిన అవసరం లేదు. లోకేష్ గారు ఏదైతే రెడ్ బుక్ అన్నారో దాని యొక్క అర్థం వేరు, డిజిటల్ బుక్ అనే దానికి అర్థం పూర్తిగా వేరండి. ఎందుకంటే లోకేష్ గారు రెడ్ బుక్ పెట్టి ఏం మాట్లాడారు, ఎవరైతే ఎన్ని కేసుల్లో ఉంటారో, ఎవరైతే ఎన్ని అరాచకాలు చేస్తారో, ఎవరైతే ఎన్ని గందరగోళాలు ఎన్ని కేసులు ఉంటే అంత మంచి పదవి ఇస్తాను అని ఆయన మాట్లాడడం జరిగింది. అదేవిధంగా రెడ్ బుక్ అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని టార్గెట్ చేసి మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళు రకరకాల తప్పుడు కేసులు పెట్టి మరి హింసించడమే కాకుండా మర్డర్లు చేయడమే కాకుండా అనేక దాడులు చేయడమే కూడా మరి రెడ్ బుక్ వాళ్ళు క్రియేట్ చేసినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగంలో వాళ్ళు చేశారు. కానీ మేము అలా అంటలేదు కదా, డిజిటల్ బుక్ అనేటువంటిది అంటారు, డిఫరెంట్ గా ఉంటుందండి. ఇప్పుడు ఈ బుక్ సంబంధించి ఇప్పుడు ఏదైతే మరి కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులకి ఏదైతే ఇబ్బందులు జరుగుతున్నాయో అధికారుల వల్ల కానీ పార్టీ నాయకుల వల్ల కానీ ప్రభుత్వం వల్ల కానీ ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా కూడా అందులో మీరు దీన్ని ఎంటర్ చేయండి డిజిటల్ బుక్ లో. దాని తర్వాత అధికారులకు వచ్చిన తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము అని మాట్లాడడం జరిగింది. వాళ్ళు సప్త సముద్రాలు దాటిపోయినా కూడా మరి వాళ్ళు తీసుకొచ్చే చట్టం ముందు నిలబెట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అనేటువంటిది మాట్లాడటం జరిగింది. మేమేనాడు బ్లూ బుక్ అని లేదు, మరొక బుక్ అని లేదే. మొట్టమొదటిసారిగా అధికారికంగా అనౌన్స్ చేసింది అనేటువంటిది డిజిటల్ బుక్ మాత్రమే అని చెప్తున్నాం. పొజిషన్ లో ఉన్నప్పుడు రెడ్ బుక్ ని విమర్శించారు, కానీ ఇప్పుడు అపోజిషన్ లో వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ డిజిటల్ బుక్ మా కార్యకర్తలపై దాడి చేస్తే అధికారుల సంగతి చూస్తామనటం ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు నేనేమంటానంటే వీళ్ళ అన్నమాట ముందుగా ఒక మాట మాట్లాడతాను సార్. ఎవరు తప్పు చేసినా, బీజేపీ వాళ్ళు తప్పు చేసినా లేదా తెలుగుదేశం చేసినా జనసేన చేసినా ఈ కూటమిలో ఎవరు తప్పులు చేసినా ఖచ్చితంగా దానికి శిక్ష ఉంటది రాబోయే రోజుల్లో. ఎవరి పేరైనా డిజిటల్ బుక్ లో ఎంటర్ అవుతాయి. తప్పు చేసినటువంటి వాళ్ళని చట్ట ప్రకారం నిలబెడతామని చెప్తున్నారు సార్. ఇక్కడ మేము చట్ట ప్రకారం వాళ్ళలాగా దాడులు చేస్తామను. రాజశేఖర్ గారు, మీరైనా రామకృష్ణ గారు ఆంధ్రప్రదేశ్ లో రివెంజ్ పాలిటిక్స్ అయినా ఇంకా అప్పుడేమో వాళ్ళు రెడ్ బుక్ అన్నారు, మీరు తప్పు పట్టారు, ఇప్పుడు మీరు డిజిటల్ బుక్ అంటున్నారు. లేదు సార్, ఇప్పుడు ఏం జరుగుతుంది సతీష్ గారు? రివెంజ్ పాలిటిక్స్ అనేటువంటిది దానికి మేము వ్యతిరేకం సార్. మేము ఒకవేళ రివెంజ్ పాలిటిక్స్ అయితే 14 నుంచి 19 వరకు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మరి మేము మరి 19 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఈ రివెంజ్ పాలిటిక్స్ చేస్తే వీళ్ళు ఎక్కడ ఉంటారండి? ఇప్పుడు ఎన్నికల్లో కానీ లేదంటే ఈ రోజు రాజకీయాల్లో ఉండగలుగుతారా, లేకపోతే గెలవగలుగుతారా? మేము రివెంజ్ పాలిటిక్స్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధాంతం అది కాదండి. రివెంజ్ పాలిటిక్స్ కి వ్యతిరేకం అండి. రివెంజ్ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డి గారు లేదా రాజశేఖర రెడ్డి గారు చేస్తే ఆ రోజు రాజారెడ్డి గారిని నడి రోడ్డు మీద చంపినటువంటి వ్యక్తులు కూడా ఈ రోజు వీధుల్లో తిరుగుతున్నారండి స్వేచ్ఛగా. ఏనాడన్నా వాళ్ళ మీద దాడులు చేశారా? లేదంటే రివెంజ్ పాలిటిక్స్ అయిపోతే రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు వాళ్ళని ఏమైనా చేశారా? లేదా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు వాళ్ళని ఏమైనా చేశారా? చెప్పండి. రివెంజ్ పాలిటిక్స్ అనేటువంటి సొంత కుటుంబ సభ్యులు కోల్పోయినా కూడా ఈ రోజు కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికో అన్ని చెయ్యగలిగినటువంటి సత్తా సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా ఏనాడు కూడా ఆ విధంగా ఆలోచన చేయలేదు సార్. అయితే నేనేమంటానంటే ఇక్కడ మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కేవలం ఒక సబ్జెక్ట్ మాట్లాడారండి. ఇక్కడ కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేశారు సార్. మీరు ఒకసారి కానీ ఆలోచన చేస్తే పెద్దారెడ్డి గారు ఉన్నారు కదండి, ఎక్స్ఎమ్మెల్యే గారు తాడిపత్రి పెద్దారెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యే గారు, ఆయన కనీసం వాళ్ళ ఊర్లకి వాళ్ళకి ఇంట్లో కూడా పోనీ అనే పరిస్థితిలో కట్టడి చేస్తున్నటువంటి పరిస్థితిలో కోర్టు ఆర్డర్లు ఇచ్చినా కూడా కోర్టులు ఆర్డర్స్ కూడా తిరస్కరించి ఈ ప్రభుత్వం పోలీసు వ్యవస్థ వాళ్ళని మరి
ఆ, ఊర్లో కూడా రానియకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని గంజాయి కేసులు పెట్టి తీసుకొచ్చి అరెస్ట్ చేసి Okay. మరి ఏదైతే మరి కేసులు పెట్టారో వాళ్ళ కుటుంబ సభ్యులు వెళ్తే ఎక్కడ ఉన్నారంటే ఆచూకీ కూడా చెప్పనటువంటి పరిస్థితులు ఈ రోజు అంటే పోలీస్ కాకమాన్ గారు, మరి మీరు వ్యవస్థ చంద్రబాబు పనిచేస్తా నాయుడు అరెస్ట్ చేయలేదా? అప్పటి పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని అటు ఇటు తిప్పి అరెస్ట్ చేయలేదా? మీరు కూడా కొందరు నేతల పట్ల వ్యవహరించిన తీరు అప్పుడు చర్చనీయాంశం అయింది కదా. సార్, చంద్రబాబు నాయుడు గారు ఆయన ఊరక తీసుకెళ్లి అరెస్ట్ చేయలేదు సార్. ఆయన ఒక కేసులో ఉన్నాడు కాబట్టే ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అచ్చెన్నాయుడు గారు అయినా ఒక కేసులో ఉండబట్టే, సాక్ష్యాధారాలు ఉండబట్టే ఆయన అరెస్ట్ చేయడం. లేదా కొల్లు రవీంద్ర గారు ఆయన మరొక కేసులో ఉండబట్టే ఆయన అరెస్ట్ చేయడం. కొల్లు రవీంద్ర గారు మర్డర్ కేసులో ఉంటే అచ్చెన్నాయుడు గారు ఈఎస్ఐ స్కామ్ కేసులో ఉన్నాడు కదండి. మరి ఇప్పుడు అవును, ఇప్పుడు లిక్కర్ స్కామ్ తో సంబంధం ఉందని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం సిట్టు వేసింది, కొందరు అదుపులోకి తీసుకుంటుంది. ఇప్పుడు పరకామణి వ్యవహారం తెర ముందుకు వచ్చింది, దానికి కూడా మరి ఒక అంశం అనేది వాళ్ళు చూపిస్తున్నారు కదా. ఆసామసిగా ఏ కారణం లేకుండా అరెస్టులు కానీ నోటీసులు ఇవ్వడం కానీ అదుపులోకి తీసుకోవడం కానీ చేయట్లేదు కదా సార్. ఇప్పుడు పరకామణి వ్యవహారం వచ్చింది కాబట్టి దాన్ని మీకు ప్రస్తావిస్తున్నాడు సార్. పరకామణి వ్యవహారంలో దాంట్లో మనం వెళ్ళొద్దు, మన టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఒకే ఒక మాట సార్, ఒక్క మాట సార్. దాంట్లో డాలర్స్ కొట్టేసినటువంటి రవికుమారు అంటే డాలర్స్ విలువ దాదాపు 72,000 ఉన్నటువంటి వ్యక్తి, కొట్టేసినటువంటి వ్యక్తి మీద ఆ రోజు అప్పుడు అధికారులు ఉన్నటువంటి పార్టీ కేసులు పెట్టడం జరిగిందండి. ఆయన మీద కేసులు పెట్టడం జరిగింది, చర్యలు తీసుకోవడం జరిగింది, రికవరీ చేయడం కూడా జరిగిందండి. ఈ రోజు మళ్ళీ అదే దొంగతనాన్ని అతను కంటిన్యూ చేస్తున్నప్పుడు వీళ్ళు చర్యలు తీసుకోవాలి. మేమేం దాన్ని అడ్డుకోవట్లేదు కదా. మాట్లాడాము. నేను ఇష్యూ మాత్రం ఎగ్జాంపుల్ లో తెచ్చాను. రామకృష్ణ గారు, కాకమాన్ గారు బ్రీఫ్ గా చెప్పండి సార్. టైం అప్ అయింది. 2019 నుంచి 24 వరకు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు రాక్షస పాలన చేసి ఉంటే వీళ్ళందరూ మిగిలి ఉండేవాళ్ళ, ఈ రోజు ఎన్నికలకు వెళ్లే వాళ్ళ, గెలిచే వాళ్ళ, లేదా ఎమ్మెల్యే వెళ్ళే వాళ్ళ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే వాళ్ళ, వీళ్ళు చెప్పమనండి. వాళ్ళు అన్యాయంగా అక్రమంగా అడ్డగోలుగా ఎన్నికలకు వెళ్ళి అధికారంలో చేపట్టి వాళ్ళు అక్రమాలు చేశారు. కానీ మేము రాక్షస పాలన చేస్తే ఎవరు మిగులుతారు సార్? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారంటే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో 371 కోట్ల రూపాయల అవినీతి జరిగితే ఆయన సింగపూర్ లో మరి ఈ యొక్క షెల్ కంపెనీలు పెట్టి అక్కడికి డబ్బు పంపి, అసలు ఆ కంపెనీకి సంబంధం లేకుండా మధ్యవర్తి ద్వారా డబ్బు పంపి ఆ డబ్బు తీసుకొచ్చి ఎన్టీఆర్ భవన్ లో ఉన్నటువంటి అకౌంట్ కి మళ్ళీ అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి ఈ షెల్ కంపెనీల ద్వారా అవినీతి అడ్డగోలుగా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెడితే తప్పంటారు. సార్, అంటే మీరు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా బహిర్గతం కాలేదు కదా. అవును సార్, కేసులు జరుగుతా ఉన్నాయి కదా సార్ అవన్నీ. ఇప్పుడు ఆయన బెయిల్ మీద ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద ఉన్నారు. సరే, ఇప్పుడు ఈఎస్ఐ స్కామ్ లో మీ పార్టీ అధినేత కూడా బెయిల్ మీద ఉన్నారు. అవును సార్, దానికి నేనేం కాదంటలేదు. బెయిల్ మీద ఉన్నారని ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని పదే మాట్లాడినటువంటి వ్యక్తులు ఈ రోజు అదే బెయిల్ మీద తిరుగుతా ఉన్నారు, అధికారాన్ని అనుభవిస్తా ఉన్నారు. ఇప్పుడు నేను ఒకటే సార్, కొల్లు రవీంద్ర గారు ఒక మర్డర్ కేసులో ఉన్నటువంటి ముద్దాయిని, లేదా పట్టాభి ఉన్నాడు. పట్టాభి అనేటువంటి వ్యక్తి పార్టీ ఆఫీసులో కూర్చొని స్వయంగా ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని బోచిడీకే అని మాట్లాడాడు. దాన్ని ఏమంటారు? అది మంచి మాట అనాలా, లేకపోతే ఏమనాలా? లేదా నరేంద్ర గారు డైరీ స్కామ్ లో ఆయన ఉన్నాడు. ఎవరు చెప్పమనండి? వీళ్ళు నేను అదే అంటున్నాను, మీరు అధికారంలో ఉన్నప్పుడు అలాగా, మళ్ళీ వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎలాగంటే ఆంధ్రప్రదేశ్ లో అసలు ఏం జరుగుతోంది, ఈ బుక్స్ ఏంటి? ఆల్రెడీ తెలంగాణలో కూడా మనం చూసాం, పింక్ బుక్ అన్నారు ఇక్కడ తెలంగాణలో. దాని మీద చాలా రోజులు చర్చ జరిగింది. పింక్ బుక్ ఉంది, మొత్తం లెక్కలు తేలుస్తామని అన్నారు. పింక్ బుక్ మరికొందరేమో బ్లూ బుక్ అన్నారు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి రెడ్ బుక్, కేవలం ఏంది పొలిటికల్ బుక్ కల్చర్ అర్థం కావట్లేదు నాకు. మేము అధికారంలోకి వస్తే అని చెప్తున్నాం సార్. మేము ఓకే తప్పు చేసినటువంటి వాళ్ళు 7 సముద్రాలు దాటి వెళ్ళినా తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం అంటున్నాం సార్. వాళ్ళగా రెడ్ బుక్ ఇంకా మర్డర్లు చేయడానికో, దాడులు చేయడానికో, అక్రమ కేసులు పెట్టడానికో, లేదంటే మరొక కార్యక్రమానికి తీసుకోవట్లేదు సార్.